రమ్య ఎలిమినేటెడ్ అందరికీ తెలిసిన విషయమే. ఇందాక ఒక వీడియో చేశా. నేనేమంటే తమ్ముళ్ళు చూసి కంగారు పడిపోతే అట్లా వీడియో చూడాలా, వీడియోలో ఉంటుంది విషయం, తమ్ముళ్ళు ఉంటుంది క్లిక్ బైట్, తప్పదు ఒక్కొక్కసారి పెట్టాల్సి వస్తుంది. అలాగా వీడియోలో కదా ఉండేది. వీడియో చూసి మొత్తం అప్పుడు కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఓపిక్గా, ఓకేనా. రమ్య ఎలిమినేట్ అయిపోయింది. సో రమ్య ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఒక్కొక్కరికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, తనుజ ఫ్యాన్స్ నుంచి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, లోపల హౌస్ మేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది, బయట రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది, ఎస్పెషల్లీ నాది ఒకటి ఉంటుంది, బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. వీటన్నిటికి దాటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అదే అమ్మాయికి ఓట్స్ తక్కువ వచ్చాయి కాబట్టి ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. ఇది జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకేనా. కాకపోతే రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎందుకు వస్తాయి అంటే, లాస్ట్ టైం భరణి గారు ఎలిమినేట్ అవ్వక ముందు కూడా భరణి గారు హౌస్లో ఉన్నప్పుడు కూడా చూశారు కదా, నా జోలికి వచ్చిన వాళ్ళకి పరిస్థితి ఏందో, వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారని చెప్పి ఆయన ఎలా అయితే అనుకున్నాడు, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అయితే క్రియేట్ అయిందో ఆయన మైండ్లో, సో అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూస్ కూడా ఇప్పుడు కూడా హౌస్లో క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం అనమాట. సో దాని గురించి మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఓకేనా. ఫస్ట్ కళ్యాణ్ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, ఒక్క సెకండ్ తిన్నాం. కళ్యాణ్ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే లోపల ఒక వీడియో చూపెట్టారు. ఆ వీడియో చూపెట్టేసరికి కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, ఏది పడితే అది మాట్లాడింది, కొడతాననింది, తిడతానని చెప్పింది, ఓవర్ యాక్షన్ చాలా చేసింది పాప. సో అందుకని ఈ వీక్ పాపని సర్దేశారు బిగ్ బాస్ టీము అని చెప్పి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఆ తర్వాత తనుజ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటుంది, సో తనుజ జోలికి వచ్చింది, అంత పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్న అమ్మాయి జోలికి వచ్చింది, అమ్మాయిని టార్గెట్ చేసింది, అమ్మాయిని ఫేక్ అనింది, అదనింది, ఇదనింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, ఏది పడితే అది మాట్లాడింది. తర్వాత నేను అన్కండిషనల్గా ఆ అమ్మాయి మీద గ్రడ్జ్ పెట్టుకుంది. సో మాధురి గారితో కూడా అది ఇది అనింది, పోవే అది ఇది అనింది. సో కాబట్టి ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. మా జోలికి వస్తే అలాగే ఉంటుంది, మా ఓట్ బ్యాంక్ అలాంటిది అని చెప్పి వీళ్ళు అనుకుంటారు, ఓకేనా. అండ్ హౌస్ మేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లోపల ఇప్పుడు తనూజ అవ్వచ్చు, లేకుంటే కళ్యాణ్ అవ్వచ్చు, మిగిలిన హౌస్ మేట్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, సో నాకు వీడియోస్ చూపెట్టారు, కాబట్టి ఆ అమ్మాయి చాలా ఎక్కువ మాట్లాడింది. సో నా ముందే కదా అమ్మాయికి కూడా చూపించింది, మేబీ బయట మనకి చాలా ఎక్కువ ఉన్నట్టుంది. సో బయట సో అందుకని చెప్పి అమ్మాయి ఎలిమినేట్ అయిపోయినట్టుంది. లేకుంటే అమ్మాయి ఎలిమినేట్ అవ్వదు కదా. నన్ను తిట్టి నా మీద ఇన్ని అలిగేషన్స్ వేసిన తర్వాత కూడా నా మీద ఇంత పెద్ద మాటలు మాట్లాడిన తర్వాత అమ్మాయి బయటకు వెళ్ళిపోయింది అంటే, సో నన్ను నమ్ముతున్నారు బయట, ఆ అమ్మాయిని నమ్మట్లేదు. సో మనకు అంత ఫాలోయింగ్ ఉంది, అమ్మాయికి అంత లేదు అని చెప్పి కళ్యాణ్ అనుకోవడంలో తప్పు లేదు, ఓకేనా. సో కళ్యాణ్ అనుకుంటాడు, కళ్యాణ్కి ఆ కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఆ అమ్మాయి కూడా ఆలోచిస్తుంది కదా, అమ్మాయి కూడా అన్ని. సో తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను టార్గెట్ చేసింది, నా గురించి అక్కడ వీడియోస్ కూడా చూపెట్టారు, నన్ను టార్గెట్ చేసింది, నేను కూడా చాలా గట్టిగా మాట్లాడాను, నేను రియాక్ట్ అయ్యాను, నేను కొంచెం డిఫరెంట్గా రియాక్ట్ అయ్యాను, కొంచెం మాసివ్ అప్పీల్ వచ్చేలాగా రియాక్ట్ అయ్యాను. సో కాబట్టి ఖచ్చితంగా మన జోలికి వచ్చింది, ఇంకా బయటకు వెళ్ళిపోయింది. మన జోలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ పరిస్థితి ఇంతే. సో మనం ఎక్కువగా రియాక్ట్ అయితే ఇలా బయటకు వెళ్ళిపోతారు. అంటే మనం రియాక్ట్ అవ్వకపోతే సో ఉంటున్నట్టున్నారు, మనం గట్టిగా రియాక్ట్ అయ్యామనుకోండి సో బయటకు వెళ్ళిపోతారు. మనం ఇంకా టైం తీసుకొని మాధురి గారి మీద కూడా రియాక్ట్ అవుదాం, లేకుంటే హౌస్ మేట్స్ మీద నుంచి ఇంకా మనం ఓపెన్గా రియాక్ట్ అవుదాం, చాలా గట్టిగా రియాక్ట్ అవుదాం. మనం అంత ఫైర్ అయితే వాళ్ళంత ఈజీగా బయటకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి తనూజాకు కూడా అనుకునే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మిగిలిన రిమైనింగ్ హౌస్ మేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఎస్పెషల్లీ ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఆల్రెడీ ఇమాన్యుయల్కి కొన్ని లీక్స్ వచ్చాయి నిన్న. ఈ వీక్ స్టార్టింగ్ లో ఇమాన్యుయల్ ఆ అమ్మాయి మీద టూ మచ్ గ్రడ్జ్ పెట్టుకున్నాడు, అమ్మాయిని ఎలా నామినేట్ చేయాలనుకున్నాడు, అసలు నేను టాప్ లో ఉండాలి, అమ్మాయి టాప్ లో ఎలా ఉంది అనుకున్నాడు. కళ్యాణ్ చేత నామినేట్ చేపిస్తే అమ్మాయి మోరల్ గా, ఎథికల్ గా, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డౌన్ అయిపోద్ది అనుకున్నాడు. కళ్యాణ్కి ఒక 2 ఇవ్వాల్సింది, కళ్యాణ్కి ఒకటే నామినేషన్ పేపర్ ఇచ్చి సో కళ్యాణ్ ఆ అమ్మాయిని నామినేట్ చేయాలని చెప్పి అనుకున్నాడు. బట్ కళ్యాణ్ అది చేయకుండా వేరేది జరిగేసరికి సో ఇమాన్యుయల్ షాక్ అయ్యాడు, గొడవ పడ్డాడు, ఎన్ని జరిగాయి కదా. ఎంత జరిగిన తర్వాత ఇమాన్యుయల్ వర్సెస్ తనూజ జరగబోతుంది నెక్స్ట్ వీక్ అని అనుకున్నాం. పోనీ ఇప్పుడు నెక్స్ట్ వీక్ వీళ్ళు వచ్చారు కాబట్టి, వీళ్ళు వస్తున్నారని చెప్పి తెలిసింది కాబట్టి సో అయినా కానీ టార్గెట్ ఇమాన్యుయల్ టార్గెట్ తనూజ అని అనుకున్నాం. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ అమర్దీప్ వాళ్ళ లోపలికి రావటం, మేబీ హింట్స్ ఇవ్వటము, వీళ్ళు మళ్ళీ ఇమాన్యుయల్ మళ్ళీ ఆ అమ్మాయితోటి మాట్లాడటము, కలిసిపోవటము, అంతా జరిగిపోవటము, ఇద్దరు కలిసి కామెడీ చేయటము, మళ్ళీ ఆ కెప్టెన్సీ టాస్క్ అప్పుడు లాస్ట్ వరకు ఉండటము, ఆ అమ్మాయి చేత బ్యాడ్జ్ పెట్టించుకోవటము, ఇవన్నీ చేస్తారు. ఓకే, అమ్మాయి మెడికల్ రూమ్లోకి వెళ్తే ఏడవటం అనేది, సో యాజ్ అ ఫ్రెండ్గా ఎంత గొడవలు ఉన్నా కానీ ఆ పాయింట్లో, ఆ మూమెంట్లో, ఆ అమ్మాయిని ఆ సిచ్యువేషన్లో చూసినప్పుడు సో మనోడు ఏడవటం, దాన్ని కూడా ఫేక్ అని అయితే నేను అనలేను కానీ సో అది జెన్యూన్ అయి ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి. ఇప్పుడు కళ్యాణే మొన్నగాక నిన్న పరిచయమైన కళ్యాణి అమ్మాయితోటి ఉన్న ఆ కొద్దిపాటి బాండింగ్కి అంతలా ఏడ్చారంటే
సో ఈ అబ్బాయి ఇమాన్యుల్ ఏడవడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయిషా బయటకు వెళ్ళిపోయింది కాబట్టి డెంగ్యూ అనే దాంతో, పాజిటివ్ అనే దాంతో ఈ అమ్మాయి కూడా బయటకు వెళ్ళిపోతుంది ఏమోనన్న భయం వాళ్ళు కనిపించింది అనమాట. ఎస్పెషల్లీ కళ్యాణ్లో చాలా ఎక్కువ కనిపించింది. అందుకని కళ్యాణ్ ఏడ్చాడు అక్కడ. ఓకే, ఈ అమ్మాయి కూడా బయటకు వెళ్ళిపోతుంది ఏమోనని. అంటే తనకి కావాల్సిన వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు కదా, ప్రియా అవ్వచ్చు, శ్రీజ అవ్వచ్చు. ఇప్పుడు తిని కూడా బయటకు వెళ్ళిపోతుంది ఏమోనన్న భయం కళ్యాణ్లో క్లియర్గా కనిపించింది. దాన్ని కొంతమంది నిబ్బిలు అని అనుకుంటూ ఉంటారు. కానీ బట్ ఆ ఎమోషన్ వెనక ఉన్న, అది సిట్యువేషన్ వెనక ఉన్న ఎమోషన్ మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా నిబ్బిలు అంటే ఏం ప్రయోజనం? సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అది నాకు అర్థమైంది అనమాట. సో ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా టార్గెట్. ఇప్పుడు ఈ ఇమాన్యుయల్కి ఏమర్థమవుతుంది? కళ్యాణ్కి వల్ల వెళ్ళిపోయింది అని హౌస్ మేట్స్ ఎవరు అనుకోరు. ఎందుకంటే కళ్యాణ్ వల్ల వెళ్ళిపోయిందని అనుకోవడానికి ప్రాపర్ వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు. అది లోపల జరిగిన ఒక సినారియో. మనకి తెలుసు, కళ్యాణ్కి తెలుసు ఆ విషయం. బట్ హౌస్ మేట్స్కి రిమైనింగ్ ఎవరికి తెలియదు. బట్ తనూజ వల్ల వెళ్ళిపోయింది అని అనుకోవడానికి 110% ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే తనూజని ఓపెన్ గా టార్గెట్ చేసింది. మాధురి గారికి ఇంకా చాలా బాగా తెలుస్తుంది. ఇప్పటికే మాధురి గారు మనకి ఎందుకు వచ్చిన కూడా అమ్మాయి నామినేట్ చేసిన అమ్మాయి వెళ్ళిపోతే మనం అమ్మాయితోనే ఉందామని చెప్పి మాధురి గారు ఎలా అయితే అనుకున్నారో, ఇప్పుడు ఈ అమ్మాయి లేదు నేను అమ్మాయిని టార్గెట్ చేస్తాను, అమ్మాయిని టార్గెట్ అని చెప్పి మాట్లాడిన మన రమ్య గారు బయటకు వెళ్ళిపోయినప్పుడు, సో తనూజ వల్లే ఖచ్చితంగా జరుగుంటది. ఓకే, తనూజని టార్గెట్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. ఇమ్మాన్యుల్కి ఇంకా ఎక్కువ అర్థమైంది. ఎందుకంటే నేను నెగిటివ్ అయిపోతున్నానా? ఓకే, ఇప్పుడు నేను అమ్మాయితో ఉన్నంత వరకు బాగానే కనిపించాను, ఇప్పుడు చూసుకోమని ఇదంతా నాకు చెప్తున్నారంటే నేను ఈ అమ్మాయికి ఆపోజిట్గా వెళ్తున్నానని చెప్పి ఇలా అన్నట్టుంది. సో మన అమ్మాయితోటే ఉందాము అని చెప్పి ఇమాన్యుల్ అయితే ఏదైతే అనుకున్నాడో ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతారు కదా ఇమాన్యుల్. సో లెక్కలు మారడానికి బీభత్సమైన ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు తనూజతో చాలా క్లోజ్గా ఉండడానికి, ఎందుకు తనూజకి అగెనిస్ట్ అవ్వటము, తనూజకి అగెనిస్ట్ అయితే బయట సినారియోస్ బాగాలేవు అని చెప్పి ఇమాన్యుల్కి చెప్పారు. ఇప్పుడు నేను చెప్తున్న మాట కాదు, ఇమాన్యుల్ రితుతో చెప్తున్న మాట, రితు ఇమాన్యుల్ మాట్లాడుకుంటున్న మాటలు, ఇప్పుడు ఇమాన్యుల్ తర్వాత తనూజతో కలిసిపోయిన విధానము, ఇదంతా చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఎక్కువ అర్థమవుతుంది ఇమాన్యుల్కి ఇప్పుడు రమ్య బయటకు వెళ్ళిపోవటం వలన. ఇది హౌస్ మేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషల్లీ హౌస్ మేట్స్ లో మాధురి గారి పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఇమాన్యుల్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, రితు పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, గౌరవ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఆయిషా గౌరవ్కి చెప్పింది కదా ఈ అమ్మాయి టార్గెట్ తనూజానే, సో తనూజానే ఉన్నత వరకు టార్గెట్ చేస్తాను అది ఇది అని చెప్పింది. సో గౌరవ్ కూడా లైట్ గా అర్థం అవ్వచ్చు. బయటకి చెప్పుకోరు కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్, వాళ్ళ మైండ్ సెట్లు, వాళ్ళ గేమ్ ప్లాన్లు, సో వాళ్ళ థియరీస్, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అలాగే ఉంటాయి. ఓకేనా, ఇది హౌస్ మేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకా నెక్స్ట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బయట, సో ఎస్పెషల్లీ నాది, ఆ అమ్మాయిని ఉంచుంటే బాగుండేదేమో. ఎందుకంటే నేను డే 1 నుంచి అదే చెప్తుంటే, ఆ అమ్మాయి ఉండాలి, ఉంచాలి ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఉంటేనే కదా రైవల్రీ పెట్టుకోవాలి కదా. సో తనూజతో రైవల్రీ పెట్టుకోవడానికి ఎవ్వరూ లేరు. సో కళ్యాణ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, మాధురి గారు లేరు, భయపడుతున్నారు. అండ్ నెక్స్ట్ సంజన గారికి సంబంధం ఉండట్లేదు. సో ఇంకా రితు అవ్వచ్చు, ఇంకా ఎవరు పెట్టుకోవట్లేదు. ఇమాన్యుల్ సేఫెస్ట్ గేమ్ ఆడుతున్నాడు. సో ఇంకెవరున్నారు? సో ఈ అమ్మాయి ఒక్కటే ఉంది. ఆయిషా గారు ఉన్నారు అనుకోవచ్చు. ఆయిషా గారు ఫస్ట్ వీకే, దాని తర్వాత అసలు చాలా క్లోజ్ అయిపోయారు ఆ అమ్మాయితోటి. ఈమె క్లోజ్ అయింది. నేనేమంటానంటే ఈ అమ్మాయి క్లోజ్ అవుతుందని అనుకుంటున్నారు తప్పితే ఆయిషా గారు కూడా క్లోజ్ అవుతున్నారు. నువ్వే నా టార్గెట్ అని చెప్పిన ఆయిషా గారు, సో తనూజ క్లోజ్ గా మాట్లాడుతున్నప్పుడు ఆయిషా గారు కూడా క్లోజ్ గానే మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఆయిషా గారు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు కదా. ఆయిషా గారు కూడా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆయిషా గారు కూడా కలిసిపోయారు. ఇప్పుడు ఇమాన్యుల్ అంత తెలిసిన తర్వాత సర్లే ఏదైతే అయింది అని చెప్పి ఇమాన్యుల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి అదే మాట మీద ఉండొచ్చుగా. ఇమాన్యుల్ ఎందుకు వెళ్ళి అమ్మాయితో కలిసిపోయాడు? సరే ఓకే, ఆ అమ్మాయి వల్ల నెగిటివ్ అయిపోతున్నాను భయంతో కలిసిపోయాడు కదా ట్రక్కని ఇమాన్యుల్. ఇప్పుడు ఆ అమ్మాయి కోరుకుందా ఇమాన్యుల్ కలవాలని తనతోటి? ఇమాన్యుల్ కలిసిన ఒకటే, కలవపోయినా ఒకటే. అయినా వీళ్ళు ఇమాన్యుల్ కలిసాడు కదా, మాట్లాడుతున్నారు కదా బానే. ఇప్పుడు ఎవరిది ఫేక్? ఇమాన్యుల్ది ఫేక్ బాండా కదా? ఇమాన్యుల్ ఇప్పుడు ఎందుకు కలిసాడు? అమ్మాయి మీద ఇష్టంతో, ప్రేమతోటి తప్పు తెలుసుకొని కలిసాడా? లేకుంటే ఆ అమ్మాయి కూడా ఇష్టంతో, ప్రేమతోటి తప్పు తెలుసుకొని కలిసిందా? లేదు కదా. వీళ్ళిద్దరి మధ్య కూడా నడుస్తుంది లోపల, ఎంటర్టైన్మెంట్ గా చేస్తున్నా. నిన్న మొన్న ఆ బ్యాడ్జ్ పెట్టించుకోవడం ఎంత ఫేకే కదా. ఫేకా కదా? మరి ఎవరు? మరి ఇమాన్యుల్ ఫేకా కదా? క్లియర్ గా ఫేకే. నెక్స్ట్ తనూజకి టార్గెట్ గా ఉంది రమ్య గారు. ఇప్పుడు రమ్య గారు కూడా పంపించేస్తే బిగ్ బాస్ టీమ్ ఏంటి, ఆల్రెడీ ఆయిషా వెళ్ళిపోయింది, ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది అన్నప్పుడు శ్రీజ లోపలికి వస్తుంది. సో మాస్క్ మ్యాన్ లోపలికి వస్తున్నాడు, మనీష్ లోపలికి వస్తున్నాడు, బర్నీ గారు వస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రియా వస్తుంది. వీళ్ళ 5గురు లోపలికి వస్తారు, లోపల ఉంటారని చెప్పి టాక్ నడుస్తుంది. ఈ 5గురులో ఒక వారం అంతా ఉంటారంట. సో ఈ 5గురు తనూజని టార్గెట్ చేస్తారు, ఎస్పెషల్లీ శ్రీజ. ఎందుకు అంటే, సో ఇప్పుడు శ్రీజ లోపలికి వచ్చిన తర్వాత శ్రీజ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత అజంప్షన్ నేను చెప్తుండే మీకు. రమ్య యాక్చువల్గా ఈ అమ్మాయిని తిట్టింది, కళ్యాణ్ తిట్టింది. సో కళ్యాణ్ కోసం తనూజ స్టాండ్ తీసుకుంది. ఇప్పుడు తనూజ స్టాండ్ తీసుకున్నప్పుడు రమ్య ఉండగా తనూజ నామినేట్ చేసింది అనుకోండి శ్రీజ, అది కళ్యాణ్కి మైనస్ అవుతుంది, తనూజకి బీభత్సమైన ప్లస్ అవుతుంది. తనూజ స్టాండ్ తీసుకుంది అని చెప్పి తనూజనే టార్గెట్ చేసింది ఈ అమ్మాయి వచ్చి అని చెప్పి, సో తనూజకి ప్లస్ అవుతుంది. అది కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి శ్రీజ.
అది ప్రియా చేసినా కానీ సో తనుజాకే ప్లస్ అది. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, రమ్యని టార్గెట్ చేయాలి. రమ్య ఎందుకంటే కళ్యాణ్ మీద ఆ మచ్చ పడింది కాబట్టి ఆ మచ్చ మీరు చెప్పిన మాటలు తప్పు అది ఇది అని చెప్పి రమ్యని టార్గెట్ చేయాలి. వచ్చి రాగానే రమ్యని టార్గెట్ చేస్తే మేబీ మిస్ఫైర్ అవుతుందని అనుకున్నారో బిగ్ బాస్ టీమ్ అంటే నాకు అనిపిస్తుంది. సో అందుకని చెప్పి సో తనూజాని టార్గెట్ చేయాలి, తనూజానే వాళ్ళ మొత్తం వాళ్ళందరూ ఫోకస్ తనూజా మీద ఉండాలి అని చెప్పి సో రమ్యని బయటికి కూడా పంపించవచ్చు. అండ్ రమ్యతో ఇంకా అవసరం లేదు, శ్రీజ లోపలికి వచ్చినప్పుడు శ్రీజ టార్గెట్ కంప్లీట్గా తనూజానే ఉండాలి, అలాగే డిజైన్ అవ్వాలి అని చెప్పి అనుకోండొచ్చు. ఇప్పుడు బర్నీ గారు లోపలికి వచ్చినా కూడా తనూజాని టార్గెట్ చేయొచ్చు, ఎవరు తెలుసు. ఎందుకంటే వాళ్ళేది ఏమి ఆ రియల్ బాండ్ అనేది ఏం లేదు. ఇక్కడ నేనేమనుకున్నాను బయట గురించి కూడా ఒక బాండ్ ఉంది అనుకున్నా, బట్ హౌస్లోకి వచ్చాక ఈ బాండ్ క్రియేట్ అయిందని నాకు తర్వాత తెలిసింది. ఒక 1 వీక్ తర్వాత నేను సీరియల్స్లో వీళ్ళిద్దరు కలిసి చేశారేమో అని అనుకున్నా, తర్వాత కాదని తెలిసింది. సో కాబట్టి బర్నీ గారు కూడా టార్గెట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇంతమంది టార్గెట్ చేస్తున్నప్పుడు హౌస్లో ఆ అమ్మాయి ఉండాల్సిన అవసరం లేదని బిగ్ బాస్ టీం ఆలోచించి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే ఆ అమ్మాయిని లోపలికి తీసుకురావడానికి ఉన్న కారణం వేరు. సో ఆ అమ్మాయిని లోపలికి తీసుకురావడానికి కారణం ఏంటి, సో తిట్టింది వాళ్ళ చెల్లెలు, మాట్లాడింది బయటకు వచ్చి వాళ్ళ అక్క, అయినా మధ్యలో ఈ అమ్మాయిని తీసుకొచ్చారంటే ఈ అమ్మాయి రీల్స్ ఎస్పెషల్లీ గ్లామర్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ గ్లామర్ కంటెంట్ చూసి సో హౌస్లోకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఆ గ్లామర్ కంటెంట్ అనేది కంప్లీట్గా హౌస్లో మిస్ఫైర్ అయింది. ఓకే, అది కనపట్లేదు. అండ్ నెక్స్ట్ సో లోపలికి వస్తే డెమోన్ తోటి ఏమైనా కలిసిపోయి ఆ రితుకి ఈ అమ్మాయికి మధ్యలో డెమోన్ ఉంటాడు, ఆ పులిహోర అది ఏమన్నా పెద్దది చేద్దాము, టూ మచ్ చేద్దాం అనుకుందో, లేకుంటే కళ్యాణ్తో కలిసిపోయి సో తనూజ కళ్యాణ్ మధ్యలో ఈ అమ్మాయి సో ఇది పెద్దది చేద్దాం అనుకున్నారు. బిగ్ బాస్ టీంకి 100 రకాల ఆలోచనలు ఉంటాయి. ఆ అమ్మాయిని బిగ్ బాస్ టీం ఆ విధంగానే తీసుకొచ్చి ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఒక పెద్ద ఫిజికల్ టాస్క్ల కోసం తీసుకొచ్చారని నేను ఊహించా ఎక్కువ ఆ అమ్మాయి గురించి. బట్ బిగ్ బాస్ వాళ్ళు ప్యూర్ బిజినెస్ మైండ్ సెట్తో ఆలోచించారు అమ్మాయిని. బట్ లోపలికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి డెమోని చిన్న తమ్ముడు అన్నము, ఈ కళ్యాణ్ జోలికి పెద్దగా వెళ్ళకపోవడము, ఆ డెమోన్ తోటి కళ్యాణ్ తోటి ఫ్రెండ్షిప్ గుర్తుంచుకోవాలనుకున్నా కానీ డెమోని చిన్న తమ్ముడు అనేసింది. సో ఆ తమ్ముడు అనే మాట అనకపోయి ఉంటే మేబీ ఆ అమ్మాయి ఈ వీక్ హౌస్లో ఉండేదేమో. అలా అని చెప్పి బిగ్ బాస్ టీం డైరెక్ట్గా చెప్పలేదు కదమ్మా, నువ్వు వాళ్ళతో పులిహోర కలుపు, నువ్వు వీళ్ళతో పులిహోర కలుపు, నువ్వు ఇలా గ్లామర్గా ఉండని చెప్పి బిగ్ బాస్ టీం అంత నీచంగా దిగజారి చెప్పలేరు కదా. బిగ్ బాస్లో మైండ్ సెట్ ఏంటి అనేది మన కంటెస్టెంట్స్ గుర్తుంచుకొని అలా ప్రవర్తించాలి అక్కడ, అప్పుడే హౌస్లో ఉండగలుగుతారు. అలా అదర్వైజ్ బయటికి పంపించేస్తారు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే 2 ఏవీలు క్రియేట్ అయ్యాయని చెప్పారు, సాయిది రమ్యది. సో సాయిది రమ్య చూసినప్పుడు వాళ్ళ పేచెక్స్ చూసినప్పుడు రమ్య పేచెక్ ఎక్కువ ఉంటుంది. సో రమ్యతో అవసరం లేదనుకున్నారు, రమ్యను బయటికి పంపించేస్తారు. సాయి పేచెక్ తక్కువ ఉంటుంది, సో సాయిని ఉంచుకున్నారు. కంటెంట్ ఇచ్చే వాళ్ళు కావాలి కదా అంటే సో కంటెంట్ ఇవ్వడానికి లోపలికి హౌస్లోకి వేరే వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఈ అమ్మాయికి ఇంకా అవసరం లేదని బిగ్ బాస్ టీం అనుకొని ఉండొచ్చు. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో లీస్ట్ ఓట్స్ కూడా పడి ఉండొచ్చు. సో ఇప్పుడు అంతమందిని టార్గెట్ చేసిన అమ్మాయి కళ్యాణ్ టార్గెట్ చేసింది, తనుజాని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ అమ్మాయికి తక్కువ ఓట్లు వేసి ఉండొచ్చు. సో ఏ రకంగానే అమ్మాయి వద్దు అని బిగ్ బాస్ టీం ఆలోచించి ఉండొచ్చు. అమ్మాయి హౌస్లోకి రాగానే ఆ గ్లామర్ కంటెంట్ కానీ ఇచ్చి ఉంటే మేబీ హౌస్లో ఉండేదేమో, ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేకపోయింది అమ్మాయి. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు మనం డెమోని తప్పు అనుకుంటాం కానీ ఒక పాయింట్లో ఆలోచించండి, ఈ అమ్మాయిని పాయింట్లో ఆఫ్ వ్యూలో నుంచి కూడా డెమోని ఆలోచించండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏదైతే కంటెంట్ ఇవ్వట్లేదని చెప్పి బిగ్ బాస్ టీం ఫిక్స్ అయ్యి ఈ అమ్మాయిని బయటికి పంపించాలని అనుకుంటుంది అని బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే డెమోన్ రితుతో పులిహోర కలపడమే కరెక్ట్. ఇప్పుడు వరుసగా డెమోన్ వాళ్ళ మదర్ చెప్పారు, రితు వాళ్ళ మదర్ చెప్పారు, నాగార్జున సార్ చెప్పారు, దివ్య వచ్చి పెద్ద ట్రయాంగిల్ వస్తుంది అది ఇది చెప్పింది, ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతూ ఉన్నారు. మొన్న హైపర్ అది కూడా చెప్పారు. ఎంత జరిగిన తర్వాత డెమోన్ స్టిల్ ఇంకా రితుతోనే ఉంటున్నాడు. ఆ డ్రాగ్ ఆ ల్యాగ్ అదంతా నడుస్తూ ఉందంటే భయం ఉంటుంది. ఇప్పుడు మనం పొరపాటున దీనికి బ్రేకప్ చెప్తే మన హౌస్లోంచి బయటకు వెళ్ళిపోతామేమో. సో ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు ఇదే మనం మెయింటైన్ చేద్దాము అంటే శ్రీజ కూడా చెప్పింది కదా, సో బిగ్ బాస్కి లవ్ ట్రాక్కి అప్రూవల్ ఇస్తారు, సో కాబట్టి మనం ఏదో ఒక లవ్ ట్రాక్ పెట్టుకుందాం అని చెప్పి మనోడు డెమోన్ ముందుగానే అనుకున్నాడని చెప్పి. సో అంత క్యాలిక్యులేటెడ్గా డెమోన్ అలా అనుకున్నప్పుడు ఇప్పుడు డెమోన్ ఈ అమ్మాయితో వచ్చి పక్కకి వెళ్ళిపోతే మనం కూడా బయటకు వెళ్ళిపోవచ్చేమో అని డెమోన్ అనుకుండొచ్చు. అట్ ద సేమ్ టైం రితు కూడా అదే ఉండొచ్చు. సో అందుకని వాళ్ళిద్దరు అలా మెయింటైన్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు. బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిపోవడానికి కారణం ఏదైతే కనిపిస్తుందో రమ్య. సో దీన్ని బేస్ చేసుకుని దాని గురించి ఆలోచిస్తే ఇంకా వాళ్ళకి తప్పదేమో ఉన్నన్ని రోజులు అని తెలుస్తూ ఉందన్నమాట. సో ఓవరాల్గా ఈ సినారియోస్ కనిపిస్తూ ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నాయి, తెలుస్తూ ఉన్నాయి, అనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నమాట నాకు తెలుస్తూ ఉంది. ఇంతకు కూడా నేను ఇదే చెప్పాను. సో చాలామంది వీడియో లాస్ట్ వరకు చూడలేకపోయారు కాబట్టి సో చూడలేకపోయిన వాళ్ళ కోసం ఇదనమాట. తమ్నైల్ మాత్రం అదే ఉంటుంది, తమ్నైల్ మార్చే ప్రసక్తే లేదు. సో క్లిక్ బైట్ కావాలి కదా, కొత్త ఛానల్ ఎదగాలి, మరి క్లిక్ బైట్లు పెట్టుకోవాలి కదా. ఆలోచించండి, కమర్షియల్గా ఆలోచించండి. నా స్థానంలో ఉండి మీరు ఆలోచించండి, నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు కూడా ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. అంతే తప్పితే ఇంకా నో ఏదో తనుజాని లేపాలనో డబ్బు కొట్టాలనో అంత లేదు అక్కడ, ఓకేనా. బట్
అది మార్కెట్ ఎలా ఉంది అలా మూవ్ అవటం బెటర్ కదా, కొత్త ఛానల్ కాబట్టి. అర్థం చేసుకుంటారని ఆలోచిస్తూ జై హింద్.